3 ప్రశ్నలు 6 కౌంటర్లు. వీళ్ళు ఒకటంటే వాళ్ళు 4 అప్పచెప్పారు. మీరేం చేస్తున్నారంటే అప్పుడు మీరేం చేశారని ఎదురుదాడి. ఇది బడ్జెట్ డిస్కషన్ లో అధికార విపక్షాల మాటల యుద్ధం. సీఎల్పీ లీడర్ వర్సెస్ సీఎం అయితే ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల, కాంగ్రెస్ నేత భట్టి మధ్య డైలాగ్ వార్ పేలింది. ఫైనల్ గా హామీలన్నీ నెరవేర్చాలని అపోజిషన్ డిమాండ్ చేస్తే మీరు సహకరిస్తే అన్ని చేస్తామని అధికార పక్షం రిప్లై ఇచ్చింది. మేము భావించటమే కాదు ప్రజలు కూడా భావించారు. జానారెడ్డి గారు చెప్పింది కరెక్ట్ కాదని మనం చేస్తాం అధ్యక్ష. ఈ పుస్తకాన్ని చదువుకో, మాట్లాడుతుంటేనే భయపడితే ఎట్లా మీరు? రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ హాట్ గా సాగింది. బడ్జెట్ లెక్కలపై అపోజిషన్ పార్టీలు అధికార పార్టీని కడిగి పారేశాయి. విపక్షాలు మూకుమ్మడిగా సర్కార్పై దాడి చేశాయి. బడ్జెట్ కేటాయింపులపై నిలదీశాయి. క్వశ్చన్ అవర్ తర్వాత ప్రారంభమైన బడ్జెట్ చర్చలో ప్రభుత్వ విధి విధానాలు ప్రకటించారు సీఎం. హామీల అమలు మొదలు భూముల అమ్మకాలపై క్లారిటీ ఇచ్చారు. కరెంటు సమస్యను మెయిన్ గా ప్రస్తావించారు. సీలేరు విద్యుత్ వాటాలో అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధమన్నారు సీఎం. సమ్మర్ సీజన్ దాటితే ఇబ్బందులు లేకుండా కరెంటు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి. 100% సీలేరు విద్యుత్ కు మనం ఫైట్ చేయాల్సింది, చేస్తాం కూడా. సంవత్సరానికి 2,500,000 కోట్లు మనకు మిగులుతున్నాయి అధ్యక్ష. ఇది ఒక్క సీజన్ మనం దాటేస్తే ఒక నెల రోజులు అధ్యక్ష. మార్చి 20 నుంచి ఏప్రిల్ 20 దాకానే మనకు క్రిటికల్ ఉంటుంది. టెంపరేచర్ పెరిగిన కొద్దిగా పట్టణాల్లో కూడా ఉపయోగం పెరుగుతుంది. అందువల్ల 30 డేస్ క్రూషియల్ ఉంటుంది. ప్రసంగంలో విపక్షాల ఆరోపణలు, విమర్శలపై సూటిగా సుత్తి లేకుండా తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు సీఎం. అంగన్వాడీల్లో మహిళలకు సన్నబియ్యం ఇష్యూలో కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు. సన్నబియ్యం గురించి అసలు ఎప్పుడు కూడా ఈ దొడ్డు రాజులు పరిపాలించడం వాళ్ళకు సన్నబియ్యం యాదికే రాలే అధ్యక్ష. ఇప్పుడు మేము సన్నోళ్ళం ఈటలు రాయందని చూసినా సన్నగానే ఉంటాం, నేను సన్నగానే ఉంటా అధ్యక్ష. దొడ్డుగున్నోళ్ళు దొడ్డు బియ్యం ఇచ్చారు కానీ మేము సన్నగున్నోళ్ళు మాత్రం సన్న బియ్యం ఇస్తాం అధ్యక్ష. అంగన్వాడీలకు కూడా సన్న బియ్యం సరఫరా చేస్తాం, వాళ్ళని కూడా సంతోష పెడతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అటు బడ్జెట్ పై విపక్షాల ఆరోపణలను కొట్టిపారేశారు ఫైనాన్స్ మినిస్టర్. వ్యవసాయ రంగానికి 9,156 కోట్లు కేటాయిస్తే విపక్షాలు కేవలం 2.3% అని చెప్పడం భావ్యమా అని ప్రశ్నించారు. సంక్షేమానికి సర్కార్ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిందన్నారు. ప్రింట్ చేసిన పుస్తకాలను కూడా చదువుకోలేకపోతే మీ కర్మ అంటూ అపోజిషన్ కు కౌంటర్ ఇచ్చారు. ఇగో ఈ పుస్తకాన్ని చదువుకో, కనీసం రాసిచ్చిన ప్రింట్ చేసిన పుస్తకాన్ని కూడా చదివే ఓపిక లేకపోతే అది మీ కర్మ కదా, మాకేం సంబంధం? చదువుకునే ప్రయత్నం చేయండి. దాంట్లో అధ్యక్ష వీళ్ళ అన్ని కాకి లెక్కలు అధ్యక్ష. బడ్జెట్ అంచనాలను తప్పుపట్టింది కాంగ్రెస్. ఆదాయాన్ని అంకెల్లో భారీగానే చూపినా అది ఎలా వస్తుందో చెప్పలేదన్నారు. ఆదాయం కోసం సర్కార్ చెప్పిన దాంట్లో క్లారిటీ లేదని ఆరోపించారు. భూముల అమ్మకాలపై కూడా సర్కార్కు కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. మీరు చెప్పినటువంటి పథకాలన్నిటినీ చేయటానికి మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయించినటువంటి కేటాయింపులు వనగూడుతాయా లేదా? అవి వనగూడితే మీరు చెప్పినవన్నీ మేము జరుగుతాయి అనేటువంటిది మేము భావించటమే కాదు ప్రజలు కూడా భావించడానికి వీలు. కాంగ్రెస్ ఆరోపణలపై గట్టిగానే కౌంటర్ ఇచ్చారు సభానాయకుడు. ఆదాయంపై తమ అంచనాలు కరెక్ట్ గానే ఉన్నా కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, నిధుల్లోనే ఇబ్బందులున్నాయన్నారు. కొత్త రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని చెప్పారు సీఎం. గత సంవత్సరం పెట్టుకున్నటువంటి బడ్జెట్ లో 60,000 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అది ఖర్చు పెట్టి మనం ముందుకు పోతా ఉన్నాం. కేంద్రం గ్రాంట్స్ కావచ్చు, రాష్ట్ర ఆదాయం కావచ్చు, పెంచుకోవటం కావచ్చు, రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. ఇది వైస్ వర్సా ఉంటుంది అధ్యక్ష. 28,000 కోట్లు రాలేదు అధ్యక్ష. అవి ఎక్స్పెక్టెడ్ మనం కాదు, భారతదేశంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసేది. ఆ భూమి లేదని మేము ప్రతిపాదన పెట్టినాం బడ్జెట్లో. కానీ ప్రజల విలువైనటువంటి ఆస్తి కాబట్టి దాన్ని చౌకగా అమ్మి దుబారా చేయదు కాబట్టి భూముల అమ్మకాన్ని మేము ముట్టుకోలేదు. ఫైనల్ గా ఉన్నంతలో మెరుగైన బడ్జెట్ ని ప్రవేశపెట్టామన్న ఆర్థిక మంత్రి సభ్యుల డౌట్స్ ను క్లారిఫై చేశారు. ఉద్యోగాల భర్తీతో పాటు జర్నలిస్టుల సమస్యలను ప్రస్తావించారు. ఆలయాల అభివృద్ధి, ఎస్సీ ఎస్టీల డెవలప్మెంట్ కు చర్యలు తీసుకుంటామన్నారు ఈటెల. అట్లే ధూపదీప నైవేద్యానికి ఇప్పటికే 2,500 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచాలనేటువంటి ప్రతిపాదన అవుతుందో అది త్వరలోనే అది జీవో రూపంలో ఇవ్వబోతున్నట్టుగా ముఖ్యమంత్రి ఆల్రెడీ ఇప్పటికీ చెప్పిండు. అట్లే జర్నలిస్టులకి 50 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసినాం, తమకు తెలుసు. మొన్న 10 కోట్లు ఇచ్చినాం, ఇప్పుడు మళ్ళీ 10 కోట్లు ఇస్తున్నాం. అపోజిషన్ విమర్శలు, అధికార పక్షం కౌంటర్ల మధ్య బడ్జెట్ పై చర్చ ముగిసింది.